హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే సేమియా బూర్లు. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి, మైదా పిండి, గోధుమ పిండి, యాలకుల పొడి, బొంబాయి రవ్వ, పంచదార 1 గ్లాస్, సేమియా 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత మైదా 3 స్పూన్స్, తర్వాత పంచదార కొద్దిగా వేసుకోవాలి, 2 స్పూన్స్ వేసుకున్నాను. యాలకుల పొడి, తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఒక 5 మినిట్స్. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకోండి. సేమియా పుల్లలు వేసి ఈ విధంగా వేపుతూ ఉండాలి, బ్రౌన్ షేడ్ వచ్చే వరకు. ఈ విధంగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తూ కూడా వేపుకోవచ్చు. ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చి వేగిపోయిన తర్వాత మనం ముందు సేమియా తీసుకున్నాం కదా, దాంట్లోని ఈ నూక అనేది వేసేయండి. మళ్ళీ ఈ పాత్రలోనే మనం పంచదార ఏ గ్లాస్లో తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. తర్వాత పంచదార వేసేసుకోవాలి. ఈ విధంగా మరుగుతుండగా యాలకుల పొడి వేసుకోవాలి. ఈ విధంగా మరిగినప్పుడు దీంట్లోకి సేమియా పుల్లలు వేసుకోవాలి. సేమియా నూక 2 కలిపాం కదా, ఆ 2 వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ దాంట్లోకి వేసుకోవాలి. అలా కలుపుతూ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి దగ్గరికి అయ్యే వరకు. మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత నెయ్యి తీసుకొని ఉండలు చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి, బూరెల షేప్లోని. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న బూరెలు దాంట్లో వేసుకొని, మనం ఇందాక కలుపుకున్న దాంట్లో వేసుకొని ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుతూ ఉండాలి అండ్ బబుల్స్ పోయే వరకు. ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. అన్నీ ఈ విధంగా వేపుకొని పక్కకు తీసేసుకోవడమే. దాని తర్వాత మన టేస్టీ సేమియా బూరెలు అనేవి రెడీ అయిపోతే, చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.